जपेच्छ प्रणवं नित्यं विजितात्मा विजितेन्द्रियः पठेदुपनिषद्वाक्यं वेदान्तार्थांश्च चिन्तयेत् जपेच्छ प्रणवं नित्यं जपेच्छ ప్రణవం నిత్యం ఎల్లప్పుడూ ప్రణవమును జపించవలెను. జితాత్మ విజితేంద్రియ జితాత్మ మనస్సును జయించిన వాడే ఇంద్రియములన్నింటినీ తన వశములో పెట్టుకోవలెను. పఠేద్ ఉపనిషద్వాక్యం ఉపనిషద్వాక్యాలను పఠేద్ పఠించవలెను. వేదాంతార్థాంశ్చ చింతయేత్ వేదాంత అర్థములను చింతించవలెను. ఇవన్నీ ఎందుకు అంటే భగవద్గీతలో భగవంతుడు చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం నలుగురు నన్ను భజిస్తున్నారు. 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను భజిస్తున్నారు. భజ అనంటే సేవ. భజ అంటే తప్పట్లో కాలాల్లో ఎక్కువ చేసి భజన చేయడం కాదంట. భజించుట అంటే భగవంతుని యొక్క తత్వమును సేవించుట. అలా సేవించుట అంటే ఏదో తీర్థం సేవించుట అన్నట్టు కాదు. భగవంతుని యొక్క తత్వాన్ని ఇప్పుడు సేవించుటామనుకోండి. పానీయమును సేవించుట. పానీయము సేవించుట ఎట్లా? నోటి ద్వారా సేవించుట. నోటి ద్వారా తాగితే స్వీకరిస్తుందని సేవించుట. ఇప్పుడు కన్నుల ద్వారా చూస్తున్నాం అనుకోండి. అప్పుడు కన్నుల ద్వారా చూస్తున్నామంటే కన్నుల ద్వారా విషయమును సేవించుతున్నాం. జాగరిత స్థానో బహిష్కృత్య సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాదః. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం కదా, మనకి ఎన్ని ముఖాలు ఉంటాయి? ఒక ముఖం ఉందని మీరు అంటున్నారు, కానీ శాస్త్రంలో చెప్పండి 4 ముఖాలు. అది బ్రహ్మగారికి 4 ముఖాలు. కానీ ఇక్కడ శాస్త్రం చెప్తుందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మంత్రం. జాగరిత స్థానో వైశ్వానరోకారః జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః. ఏకోనవింశతి ముఖః. ముఖ అంటే ముఖం. ఎన్ని ముఖాలు? ఏకోనవింశతి. వింశతి అంటే 20. ఏకోనవింశతి అంటే 1 తక్కువ. ఏకోనవింశతి 1 తక్కువయ్యి 20. ఎన్ని? 19. జాగరిత స్థానం
మొదటి పాదంలో మొదటి పాదం అంటే జాగ్రత్త స్థానం. చూడండి, ఇప్పుడు దీంట్లో 19 ముఖాలండి. ఏంటి ఆ 19 ముఖాలు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఎన్నేనా? 19. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణం 15. ఇంకా మిగతా 4 మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 19. ఈ 19 ముఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఈ ఒక ముఖం. చూడండి ఎంత తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ 19 ముఖములతో వీడు అనుభవిస్తున్నాడు. అనుభవించి వాటిని సంపాదిస్తున్నాడు. చెప్తున్నామండి, 4 రకాలైనటువంటి భక్తులు నన్ను ఆశ్రయిస్తున్నారు అని భగవంతుడు చెప్పాడుగా. మనం ఆస్వాదిస్తున్నామని చెప్తున్నాం. భజించుట, భజించుట అనే దాని గురించి సేవించుట అనే అర్థం గురించి వచ్చింది. భగవంతుడిని భజించుట అంటే ఇక్కడ సేవించుట. సేవించుట అనే దానికి ఆస్వాదించుట. ఇక్కడ ఆస్వాదించుట అంటే 19 ముఖాలతో మనం వీటన్నిటిని ఆస్వాదిస్తున్నాగా. కంటితో చూస్తున్నాం, రూపాలను చూస్తున్నాం, చెవులతో శబ్దాలను వింటున్నాం, ముక్కులతో వాసన చూస్తున్నాం, నాలుగుతో రుచి చూస్తున్నాం, చర్మంతో స్పర్శ చూస్తున్నాం, కర్మేంద్రియాలు చేసే పనులు చేస్తున్నాం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం చేసే పనులు చేస్తున్నాం. ఇవన్నీ స్థూలంగా ఉండేటువంటి విషయములను మనం ఆస్వాదిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? వీడు వైశ్వానరుడు. ఎవడు? ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి జీవుని పేరు వైశ్వానరుడు. అందుకే మనం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. వైశ్వానరో అనకూడదు. అహం అందరూ ఏం చేస్తారంటే అహం వైశ్వానరో భూత్వా అని పలుకుతుంటారు. అది అహం. అహం వైశ్వానరో భూత్వా, ఎందుకంటే వైశ్వానరుడు వారి పేరు. కాబట్టి వైశ్వానర అని భోజనం చేసేందుకు ముందు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలుగా తినేటువంటి భోజనాలను ఈయన స్వీకరిస్తున్నాడు. ఎవరు? వైశ్వానరుడు. ఇతని పేరు విశ్వడు. విశ్వడే వైశ్వానరుడు. ఇప్పుడు ఈ వైశ్వానరుడు ఇక్కడ భోజనం చేస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. 4 రకాలైన భక్తులు భగవంతుణ్ణి భజిస్తున్నారు. భగవంతుణ్ణి భజిస్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. 4. ఆర్తుడు. ఆర్తుడు అంటే దుఃఖములో ఉన్నటువంటి వాడు. దుఃఖపడుతున్నాడు, దుఃఖంలో ఉన్నాడు వాడు. దుఃఖంలో ఉండేవాడు ఆర్తుడు. ఆ దుఃఖం నుంచి బయటపడాలి ఇప్పుడు వాడు. కాబట్టి భగవంతుడిని ప్రార్థిస్తాడు. గజేంద్రుడు దుఃఖంలో ఉన్నాడా లేదా? గజేంద్రుడు వలనలో మొసలి చేతుల్లో పట్టుబడిపోయినట్టు, మొసలి నోటిలో పట్టుబడిపోయి దుఃఖపడుతుంది. ఇప్పుడు నన్ను రక్షించేవాడు ఎవరు? రక్షించేవాడు
ఈయన కూడా భగవంతుని ప్రార్థించాడుగా, మనస్ఫూర్తిగా పిలిచాడుగా. తర్వాత ఆర్తుడైంది. తర్వాత అర్థార్థి. అర్థార్థి అర్థం అని అంటే ధనం కావచ్చు, వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు. నీకు అర్థం కావాలి. ప్రపంచంలో ఉండేటువంటి భోగ భాగ్యములు కావాలి. భగవంతుణ్ణి ప్రార్థించు. ధ్రువుడు భగవంతుని ప్రార్థించినాడా లేదా? ధ్రువుడు భగవంతుని ప్రార్థిస్తే ధ్రువ పదవిని లభించాడు. ధ్రువ పదవిని పొందినాడు. అందరికంటే గొప్ప స్థాయిలో ఉండేటువంటి స్థాయిని వారు పొందినారు. భగవంతుని ప్రార్థించినాడు కదా. ఎందుకు ప్రార్థించినాడు? వాళ్ళ తండ్రి తొడ మీద కూర్చుండేదానికి యోగ్యత లేదని వాళ్ళ తల్లి వచ్చేస్తే, పిన్న తల్లి దాని కొరకు భోగాలను అనుభవించాలని, తనకు ఒక హోదా కావాలని తను ప్రార్థించాడు. భగవంతుడు ప్రార్థించాడు. ఇప్పుడు ఇతను అర్థార్థి, ధనం కావాలని ప్రార్థించాడుగా. భోగం అంటే తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలని ప్రార్థించాడుగా. సరే, అదే అర్థ. ఇంకా ఇద్దరున్నారు. ఇద్దరు, వీళ్ళిద్దరూ ఒక కేటగిరీ. ఆర్థుడు, అర్థార్థి ఒక కేటగిరీ. ఇంకిద్దరు ఒక కేటగిరీ. ఆర్థో జిజ్ఞాసువు. జిజ్ఞాసువు జ్ఞాని. జిజ్ఞాసువు జ్ఞాని ఇద్దరు ఒక కేటగిరీ. ఆర్థుడు అర్థార్థి ఒక కేటగిరీ. జిజ్ఞాసుకి ఏం కావాలి? జిజ్ఞాసుకు జ్ఞానం కావాలి, మోక్షము కావాలి. మోక్షం కావాలని, ఆ మోక్షం కావాలంటే నాకు మోక్షం కావాలనేది కాదు ఇక్కడ. మోక్షం ఎట్లొస్తుంది? మోక్షం అంటే ఏమిటి? దేవుని దగ్గరికి రోజు, స్వామి నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి. అందరూ కూడా అడుగుతారు. వీళ్ళ ఉద్దేశంలో మోక్షం కావాలంటే ఏంటంటే, మనం ఇప్పుడు కుంభమేళకు పోతాం కదా. కుంభమేళకు పోయి మళ్ళీ ఏం చేస్తాం? అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తాం కదా. అలాగే మోక్షం అంటే కూడా ఒక లోకానికి వెళ్ళి ఆ లోకంలో ఉంటున్నాం. ఆ లోకంలో కూడా నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అర్థమవుతుందా? మోక్షం అంటే వీళ్ళు అనుకునేటువంటిది ఆ లోకానికి వెళ్ళి ఆ లోకంలో. కాకపోతే ఈ లోకానికి ఆ లోకానికి తేడా ఏంటంటే, ఆ లోకంలో పోతే నువ్వు ఏమనుకుంటే అవన్నీ జరుగుతాయి. నువ్వేమనుకుంటే అవన్నీ జరిగితే అది మోక్షం అని వీళ్ళ భావన. ఇది మోక్షం అని చెప్పబడదు. శాస్త్రము దానిని మోక్షం అని చెప్పలేదు.
జీవభావన లేదు. ఇంకా జీవభావన అనేటువంటిది ఎక్కడ లేదో అది మోక్షం. ఇప్పుడే కదా మనం పారాయణ చేసినాం. దేహత్రయాతిరిక్తోహం శుద్ధ చైతన్యమస్మ్యహం బ్రహ్మాహమితి యస్యాంతః సజీవన్ముక్త ఉచ్యతే స్వమాత్మానం ఏం చెప్తా ఉండేది గుర్తొచ్చి నాకు అశ్లోకమే ఎప్పుడు తప్పే చెప్తాను, ఎన్నిసార్లు చెప్పేసిన. స్వమాత్మని స్వయం తృప్తః స్వమాత్మానం స్వయం చర ఆత్మానమేవ మోదస్వ వైదేహి ముక్తికో భవేత్. స్వమాత్మని స్వమాత్మని స్వ అంటే తనే, స్వమాత్మని తన ఆత్మయందు స్వయం తృప్తః. స్వమాత్మని స్వయం తృప్తః, ఆత్మతృప్తుడుగా అయిపోయినాడు. వేరే వేరే ఇప్పుడు మన ఆత్మతృప్తి అని అంటుంటారు. ఆత్మతృప్తి అంటే వేరే ఆత్మ ఉంటుందేమో, దాంట్లో తృప్తిని పొందటేమో అనేటువంటి భావన కలుగుతుంది. ఆత్మలోకాన్ని పొందుతామండి అని అంటారు. ఆత్మలోకాన్ని పొందుతామంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఆత్మలోకం అనేది కూడా ఉందేమో, గోలోకం మాదిరి ఆత్మలోకం ఉంటుంది అని అనుకుంటారని శాస్త్రం అక్కడ దానిని కూడా విడిచిపెట్టకుండా ఇట్లాంటి మహానుభావులు ఉంటారని స్వయం తృప్త ఎట్లున్నారు. స్వమాత్మని స్వయం తృప్త, తనయందే అంటే తన ఆత్మయందే తను తృప్తిని పొందుచున్నాడు. స్వమాత్మానం స్వయం చర, స్వమాత్మానం తన తన ఆత్మ యొక్క స్వమాత్మని స్వయం చర అంటే ఆ ఆత్మ భావనలో ఉంటూనే ఈ శరీరం చరిస్తుంది. మనం పొద్దున్నే లేస్తామండి, పొద్దున్నే లేస్తేనే మనం లేచినాము అనే భావన వస్తుంది కదా. మనం లేచినామనే భావన వస్తుంది కదా. ఇప్పుడు లేపి తిరుగుతున్నాం. ఎట్లా లేచినారు మీరు లేచినారా? మీరు లేవాలని అనుకున్నారా? మీరు అలారం కూడా పెట్టుకోమని అనుకున్నారని అనుకోండి, అలారం వస్తూ ఉంటుంది కూడా అనుకోండి. మీరు మీ అంతటా మీరు లేచినారు. ఆ లేచేటువంటిది వెనకాల వచ్చి మీరు లేపితే అది లేచినారు. రోజు లేచేవారు ఒక రోజు లేవలేదు. ఎందుకు లేవలేదు? ఎందుకు లేవలేదంటే ఆ లేచేవాడు లేచేవాడు లేకుండా ఇక్కడ వెనకాల ఉన్నటువంటి వాని ప్రభావం చేత వీడు లేచినాడు. దానికే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, ఈ ఆత్మస్వరూపము ప్రకటమగుచున్నది. ఆత్మస్వరూపము ప్రకటం కావడం ప్రారంభమగుచున్నది. నేను లేచినాను అనుకొని ఇప్పుడు లేదేస్తారంటే చేతులు పెట్టుకుంటుకొని చేతులు చూసుకొని అటు దేవకోమం చూసి ఇంకెవరినో చూసుకుంటుంటారు. అదే కదా చేస్తారు. ఏమంటే దేవుని బొమ్మను చూడడం అనేటువంటిది గొప్పదా, ఆత్మస్వరూప భావన రావడం అనేది గొప్పదా? ఆత్మస్వరూప భావన, ఆత్మస్వరూప భావన రావడం గొప్పదా, ఆ ఆత్మస్వరూపము ప్రకటింపబడుచున్నది అని గుర్తించడం గొప్పదా? ఆత్మస్వరూపమే అనేటువంటి ఇప్పుడు వచ్చింది అనుకుంటే అది ఎట్లాంటిది? అది నిజమైనది. ఇప్పుడు వేరే వాడు ఎవడో వచ్చింది లేదు, వేరే వాడు పోయింది లేదు. ఈ శరీరం యొక్క ప్రారంభాన్ని అనుసరించి దీనికి మెలగు వచ్చింది. చూడండి, దీనికి మెలగు వచ్చిందంటే ఇప్పుడేమైంది? ఇది ప్రకటింపబడుచున్నది. ఆత్మస్వరూప భావన ప్రకటింపబడుతుందిగా. కరెంట్ ఉందండి, కరెంట్ ఉందండి. స్విచ్ వేస్తే వెలుగుతుందా? లైట్ స్విచ్ వేయకపోతే వెలుగుతుందా? స్విచ్ వేస్తే వెలుగుతుంది. వెలిగిన వెంటనే నీకేం తెలుస్తుంది? వెలుగు కనిపిస్తుంది కదా. ఈ వెలుగు కనిపిస్తా ఉంది అంటే ఈ వెలుగు ఎవరి నుంచి వచ్చింది?
మనస్సు ఇంద్రియాలతో ఇవి ఇప్పుడు చైతన్యవంతమై పైకి ప్రకటమైన చైతన్యవంతమై పైకి వచ్చినాయి అంటే ఎవరి వల్ల వచ్చినాయంటే చైతన్యాశ్రయమై వచ్చినాయి. అంటే చైతన్యం ప్రకటింపబడినది. చైతన్యం ప్రకటింపబడింది. చూడండి ఎట్లా ఉంటుంది. చైతన్యము ప్రకటింపబడినది అని గుర్తిస్తే అది ఆత్మస్వరూప భావన. ఆత్మస్వరూప భావన లేకపోతున్నాడు అన్నమాట వీడు. ఆత్మానమేవ మోదస్వ, ఆత్మానం ఏవ మోదస్వ. ఆత్మస్వరూపమునందు మాత్రమే ఇతను ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. మోదస్వ. ఇతనెవరు?